నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు. ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు గెలవచ్చు, కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి. అలాంటిది నేను కింద పడ్డాను. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నారు, పుష్కర కాలం దాటి నేను వచ్చి పాలిటిక్స్ 14 సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు? నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదన, నాకు డబ్బు సంపాదన, నేను బిగ్ యాక్టర్. నేను నెంబర్ 1 యాక్టర్ని కాదేమో, కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి. అది మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన, నా బాధ్యత. పాలిటిక్స్ నా బాధ్యత. అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది? అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి. ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది. అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు. ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీకు ఆనందం ఇవ్వడమే నా పని. ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేరా? అంటే మీరు బలం అవ్వడానికి నేను చేదోడు వాదోడు అవుతాను. అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాలకు వచ్చే ఎన్ని పేరెంటాలు వస్తే పనే వాళ్ళు చేస్తారు, పనులు కూడా చేయాలి కదా. అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీఠికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి. అంటే ఇది సంక్రాంతి, ఓణం ఎట్లా ఉంటుందంటే మాది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో. అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది. మరియు కేరళ చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత. ఈరోజు పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులో అందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా, నేను అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేను ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ అవుతుంది.